ఆడపిల్లగా పుట్టుటనే చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలిగిస్తావెందుకయ్యా ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా కదా మరి ఆడబిడ్డ ఆదిశక్తి అని అంటున్న ఈ రోజుల్లో ఆడబిడ్డ రోడ్డు మీద ఒంటరిగా పోయేయాల లేకుండా ఉంది. ఇక మరి నిజమైన స్వాతంత్ర్యం దేశానికి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే ఆడబిడ్డ అర్ధరాత్రి ఒంటరిగా పోయినప్పుడే అన్నారు. కానీ మరి ఇప్పటికీ అది నెరవేరిందా? అసలు ఏం నడుస్తుంది? మరి ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ పండుగ సందర్భంగా మరి ఇద్దరు తల్లులు కనబడ్డారు. ఈ తల్లులు ఏం చెప్తారు, ఏంది ఏం కథ అనేది, మరి ఈ సమాజానికి రామసక్కని సందేశం ఏమి ఇవ్వబోతురు అనేది కూడా మనం అరుచుకుందాం. అమ్మ శనార్థి, ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రియదర్శిని. ఎట్లా మరి ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటారు. మొత్తం ఊరు వాడ గలీ నుంచి ఢిల్లీ దాకా. ఏం చెప్పదలుచుకున్నాం ఇవాళ ఈ పండుగ గురించి? ఈ సనాతన ధర్మాన్ని మనం అందరం గౌరవించాలంటే మన ధర్మంలో ఏం చెప్పబడిందంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అలాంటి దేశం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అది మనందరం గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనం ఈ నినాదాన్ని గుర్తుపెట్టుకొని గౌరవిస్తూ ఆడవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి చాలా అవకాశాలు ఇస్తూ మన అందరం వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళకి చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా. అంటే ఇప్పుడు ఆడబిడ్డలు కూడా కొంచెము ఎట్లా అంటే ఈ సమాజంలో ఈ సినిమాలు ఏవైతే ఇదైపోతున్నాయో ఈ సినిమా ప్రభావాలతోటి ఆడబిడ్డలు ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళని చూసి మగపోరగాళ్ళు కూడా సమాజం అంతా ఇదైపోతుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కోడై కూస్తుంది. ఎట్లా ఆడబిడ్డ పుట్టినప్పుడు తల్లిదండ్రుల పోషణ లోపమా, లేకపోతే ఆడబిడ్డ ఈ సమాజం పట్ల ఈ సినిమాల పట్ల దీని మీద కొంచెం ఆకర్షితులు అయ్యేవని ఆగమైపోతుర్రా? ఆకర్షితులు అవుతారు అనే మాట నిజమే, కానీ తల్లిదండ్రులు ఇచ్చే విలువలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన విలువలని తెలుసుకున్న ఆడపిల్లలు వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఆ విలువలు గుర్తొచ్చి వాళ్ళు దాన్ని పాటిస్తారు. అప్పటికప్పుడు తప్పు చేసి ముందుకెళ్తారా, లేకపోతే చిన్న చిన్న తప్పులు చేసుకొని పెద్ద తప్పులు చేయకుండా ఆ విలువలను గుర్తించుకొని ముందుకెళ్తారా అనేది ఆడపిల్లల చేతుల్లో ఉంది. కానీ ఆ విజ్ఞత మన తల్లిదండ్రులు కానీ సమాజం కానీ అందరూ గుర్తుపెట్టుకుని ఆ చిన్న చిన్న తప్పులను క్షమించి పెద్ద తప్పులకు దారి తీయకుండా వాళ్ళని పరిరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సమాజం ఎందుకంటే ఒక బిడ్డని మనం పెంచాలనుకున్నప్పుడు ఈ మొత్తం ఒక విలేజ్ అంటే మొత్తం ఈ సమాజం మొత్తం దగ్గరికి రావాలన్నమాట. సో ఈ ఆడపిల్ల అనేది మాతృత్వం అనేది ఆడపిల్లకి మాత్రమే లభిస్తుంది. అలాంటి మాతృత్వం ఉన్న తల్లి ఈరోజు ఇలాంటి కష్టాలు పడుతుంది, కానీ ధైర్యంతో ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చెప్పమ్మా, మరి ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు ఈ సమస్త లోకానికి? ఒక ఆడజాతిలో పుట్టినవు, నిజంగా కూడా ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే మహిళల మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఆడబిడ్డ ఏ రకంగా మెదలాలి, ఏ రకంగా మసలుకోవాలి, ఏం చెప్తావు ఇప్పుడు ఈ అంతర్జాతీయ